పుణ్యార్తులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగాలైతే నెత్తిగీతలు. లోకేష్ సార్ను తిట్టిండు సతీష్ సారు. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ అనుడితోటి అయితాంది రచ్చ. బస్సులు ఎదిగా సేఫ్టీ అంటుండ్రు మొగోళ్ళు, చుట్టూతో పెట్టుకుంటుండ్రు అట్టపెట్టెలు. బండ్లు ఆపుతా అంటున్న పిల్లు, బరుగా ఎరుగుతుంది అంటున్న భాగ్య. చీరలు ఇచ్చేటందుకు వచ్చిండు దామోదర్ సారు. చెప్పిన హామీలు తీర్చలేదని గరమైండ్రు ఆడోళ్ళు. పార్టీ పెట్టి ఇంత నాయకత్వం చేయంగానే అబ్బా కొమ్ములత్తయుళ్ళ కొందరికి నాలుక ఎటు పడితే అటే మాట్లాడతారు. మొదట్లో ఏదనిపిస్తే అదేది ఇడతారు. మన మాటలు ప్రజలు వింటారు, మనల్ని వాటిస్తారు. వాళ్లకు మంచిని వంచాలే, చెడును వంపాలే అని ఇంత సుతం ఇంకిత జ్ఞానం ఉండదుల్లా. ఓల మీద ఓళ్ళు మన్నెత్తి ఓసుకునుడు, దుబ్బెత్తి ఓసుకునుడు గిజే పని. ఏందుల్లా ఇది? ఓ సారసుతం ఇప్పుడు గిసొంటి మాటలే అన్నాడు. గా మధ్య 5 లక్షల ఐటీ కొలులు ఆంధ్రాకి రావాలంటే పెట్టుబడులు కావాలి, అవసరమైతే 99 పైసలకే భూములు ఇస్తామన్నారు లోకేష్ సారు. ఇక గా మధ్యనేది పెద్ద పెద్ద రచ్చైంది. పక్కా ఇస్తామని చెప్పకుండా అవసరమైతే ఇస్తామని చెప్పినట్టు చెప్పిండు సారు. ఇక గాయంత దానికే వైసీపీ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకొని మరీ లోకేష్ సార్ను తిట్టిపోతారు. లోకేష్ సార్ ఏమనడం ముందుగా తినుర్రి. తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించదనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్లు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, తక్కువ ధరలకు ఇస్తే పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా ఉరుకత్తారు, కొలువులు అత్తాయని మాట్లాడిండు. యగి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సరస్వతం గట్లెనుల్లా గప్పటి ముచ్చడం తీసి నువ్వు ఎట్లిస్తావు 99 పైసలకే భూమి మీ అయ్యేదా అనుకుంటా మాట్లాడిర్రు. అయినూర్రిగా ఘోరం కూడా. ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చిదా అని అని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవడి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. వామ్మో, ఒక మినిస్టర్ను పట్టుకొని నువ్వు వాఫ్రాలే మినిస్టర్ అనబట్టే. మినిస్టర్ అంటే చిన్న పోస్ట్ అనుకుంటున్నావా అనే సారు? లేకపోతే అదేమన్నా నీకు చిన్న కొలువు లెక్క కానొస్తుందా? మరి నువ్వు కాలేదేందిగా ఆఫ్టర్ ఆల్ కొలువని ఫైర్ అవుతాండ్రు లోకేష్ సార్ ఫ్యాన్స్. అయినా సారు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అయింది కూడా గా సారుల పార్టీలు ఉండగానే కదా సారు అనుకుంటే ఇంకింతమంది గరం కాబట్టే. ఇగో అప్పటి సంది మళ్ళీ పెద్ద పెద్ద పదవులకే రాకపోతేవి, జనాలు పెద్దగా మెచ్చకపాయే. మళ్ళీ మా లోకేష్ సార్ని తిడుతున్నామా అని కూడా గరం కాబట్టి టీడీపీ పార్టీ కార్యకర్తలు. తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ
నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించదనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50%. అని మీరు గమనించండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం నెలకు మీకు ఫుల్ పింఛన్, ఇంటికే తెచ్చిత్తాం, 100 రూపాయలకే గ్యాస్, అద్దన్న చీరలిత్తాం, పంచలిత్తాం, ఇంటికొచ్చి వంట వేసిపోతాం. మీ వంట పొయ్యిల మీద గిట్ట మీరు గ్యాస్ ఆన్ చేయకుండ్రి, మేమే చేసిపోతాం, మేమే అండిపోతాం, ఊరును పట్నం చేస్తాం, పట్నాన్ని దేశం చేస్తాం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హామీ ఇస్తారు. ఎన్నికలు అత్తన్నాయి అంటే ఎవరు ఏ హామీ ఇస్తారో, ఎవరు ఏ ముందటేసుకుంటారో అనేది అరుచుకున్న డౌటే. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఎట్లుంటుందో ఎరికేనా? ఎన్నికలు వచ్చినాయి అంటే మస్తు హామీలు ఇస్తారు నాయకులు. మొగోళ్ళకు ఫ్రీ బస్సు, ఆడోళ్ళకు ఫ్రీ బస్సు, ఇంటికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సైకిళ్ళు, కార్లు, 10కి పెట్రోలు, కోతులను పంపిస్తాం, కోళ్ళను పెంచిపిస్తాం, ఊళ్ళో ఆపరాలు చేసుకొని ఇస్తాం, కంపెనీలు ఎప్పిస్తాం. అబ్బాబాబా గిట్లా బగ్గనే హామీలు ఇస్తారు నాయకులు. కానీ చెప్పిన హామీలు లేకపోతే అందరు ఊకుంటారో గిట్లా చేస్తారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ కార్యక్రమానికి వచ్చిండు మంత్రి దామోదర్ రాజనరసింహ సారు. ఆడికి వచ్చి ఆడోళ్ళందరికీ చీరలు ఇచ్చిర్రు. కానీ సడన్గా ఏదో జరికిచ్చినట్టు మాకు చీరలు వద్ద ఏమద్దంటారు వాళ్ళు. ఇక 2500 ఇస్తా అన్నారు, అది ఇయ్యుర్రి. ముందుగా 2 ఇస్తా అన్నారు, ఇప్పుడు 1 ఇస్తారు. పెన్షన్లు ఇస్తామన్నారు, అత్తలేవు. గ్యాస్ పైసలు పడతాయి అన్నారు, పడతలేవని బాగా గరమేరు ఆడోళ్ళు. హామీలు ఇచ్చిర్రు, ఏమైనాయి? చేస్తామని చెప్పినా చేయకుండా వచ్చి ఓ షీరిచ్చి పోతానని అడిగి కడిగినంత పని చేసిర్రాళ్ళు. మరి ఈ ముచ్చట మీద సార్ ఏమంటాడు ఓ పరి నుండ్రి. పార్టీలకు అధికంగా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీలకు అధికంగా మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అంటే ఒక తపన ఈ మనసులో నిండాగా ఉంటుంది. అవునా కదా? నేనే చెప్తున్నా కదా, ఓపికతో అది మనసులో ఉన్నది. ఇల్లు ఇల్లు కాదు, పాటించు రాదు. ఎవరికైతే ఇల్లు లేవు ఆలమ్మాయి కూల్ చేసేందుకు ట్రై చేసిండు సార్ గాని ఆడోళ్ళు మాత్రం అస్సలింటలేరు, మస్తు గరం మీద ఉన్నారు. అందుకే చెప్పిన హామీలు నెరవేర్చాలే, లేకపోతే అందరు సపరేట్గానే ఊకుంటారా, నోర్లు మూసుకుని ఉంటారా అని అన్నబట్టి ఇంకిందరు. కానీ పైసలు ఉండద్దా, చేసేందుకు పైకని రావద్దని సార్లకు సపోర్టింగ్ చేయబట్టి ఇంకింతమంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీలకు పోతారో, ఎండ్ల నుంచి ఎండ్లకు దుంకుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఒక్కపారి మేము పార్టీని ఈడుతున్నామని చెప్పిండ్రట. గుండెలల్లా బండేస్తట్టే అవుతుంది పార్టీ వాళ్ళకు. కానీ బయట పడరు. ముందుగాల కొన్ని ముచ్చట్లతోటే మేము పార్టీ ఈడ్చి పెడతాం అని చెప్పకనే చెప్పుతారు. అనుకున్నట్టే బయటకు వస్తారు. ఇప్పుడు సుతం ఓ పెద్ద సారు, పేరున్న సారు కాంగ్రెస్ పార్టీలకించి బయటకు వచ్చిండుల్లా. చెన్నూరు కోటపల్లి మండలాల్లో బగ్గ పట్టున్న నాయకుడు మూల రాజిరెడ్డి మొన్న శనివారం నాడు రాజీనామా చేసిండన్నట్టు. మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దగా పట్టించుకుంటలేడని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి పార్టీకి రాజీనామా పెట్టిండు అని మొన్ననే చెప్పిండు. ఆనాడు క్యాంప్ ఆఫీస్ లో నేను ప్రశ్నించడం జరిగింది. సార్ దయచేసి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనం నమ్ముకొని గులాం వేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు సెలవు కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి, మేము కట్టుబడి ఉన్నామని ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. కానీ ఈ చెవున విని ఆ చెవున ఇడిచిపెట్టి ఈనాటి వరకు ఒక కార్యకర్తను కూడా నువ్వు గులాం వేసుకొని నువ్వు ఈ రోజు వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే మా బాధ ఎంత ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా పదవి కొరకు, నా అధికారం కొరకు, నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే V6 నుంచో, లేదా మొన్న మాకు చెన్నూరులో పెడతా
ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి ఫ్యాక్టరీ నువ్వు రాయబడి నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టేట ముంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కూలిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో వారి రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం. కొన్ని రోజుల కిందటి నుండి మంత్రి వివేక్ సార్ తీరు నచ్చలేదని ఇక ముందుగాటి నుండి మూతి తిప్పిండు సారు. అయినా వాళ్ళు అలర్టింగ్ కాలేదు. నన్ను పట్టించుకుంటలేరు, ప్రజలకు మంచి ఎత్తలేరు, హామీలు చెప్పినే తీరుస్తలేరని గర్వవ్వకుండా పార్టీ నిడిచిపెట్టిండు. పార్టీలకెచ్చి బయటకు వచ్చిన సారు ఏండ్ల చేరుతాడో అని అందరికి పెద్ద టెన్షనే ఉండే. ఇక ప్రజలకు నచ్చలేదు అన్న మాట నిలబెట్టుకుంటలేరు. అందుకే గుడ్ బై కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలా హాయ్ బీఆర్ఎస్ పార్టీ అనేందుకు సిద్ధమైండు సారు. చెన్నూరు ఎంఎన్ఆర్ గార్డెన్ కెంచి జలాల్ పెట్రోల్ బంక్ దాకా పాదయాత్ర చేసి ఇక మధున పోషమ్మ గుళ్ళే పూజలు చేసిండ్రు. అటెన్క 250 కార్లతోటి హైదరాబాద్కి వచ్చిండు. కేటీఆర్ సార్ను కలిసి ఈ పార్టీ కనువ కప్పుకున్నాడు అన్నట్టు సారు. ఈ కార్లను చూసిరా, ట్రాఫిక్ జాము లేకపోతే లైన్లకు పోతున్న ఏదో ఏరే దేశం కార్లు అనుకోకుర్రి. సారు డైరెక్ట్గా అందరి కార్యకర్తలతో హైదరాబాద్ ఉన్న తెలంగాణ భవన్లకు వచ్చింది అన్నట్టు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఆలింగనం చేసుకుంటూ సారు. ఏది ఏమైనా గంతమంది కార్యకర్తలతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కట్టబడి ఈ సారు పార్టీని వీడు అంటే కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద దెబ్బనే. ఇక వివేక్ సార్కి అయితే ఇంకింత పెద్ద షాకే అనుకోవాలి. మేడారం జాతరకు పోతుండ్రావుల్లా పెద్ద పెద్ద సార్ల దగ్గర నుంచి సామాన్యుల దాకా అందరూ పోయి ఆ తల్లులకు భక్తితోటి మొక్కుకొని అత్తుండ్రు. తీరొక్క మొక్కులు, తీరిన కోరికలకు మొక్కులు, ఇట్లా వేరే ఉంటది మేడారం జాతర. ఆ తల్లుల తానికి పోయి బెల్లం శాఖ పెట్టి మొక్కులు ఎల్లించుకుంటారు. గీడికి పోయిన నటి శ్రావ్యక్క ఏం చేసిందో చూడుండ్రి. ఎంతకని మొక్కిందో ఏమని మొక్కిందో కానీ చూడుర్రి, భలే గమ్మతి మొక్కినట్టుంది కదా నటి శ్రావ్యక్క. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర పోయి ఆ అక్క మొక్కిన తీర్చుకుంది. ఇక మేడారం పోవుడు ఓకే, మొక్కులు తీసుకున్నాడు చూద్దాం మంచిగానే ఉన్నది. కానీ అక్క చేసిన పనికే బగ్గమందికి కోపం కట్టలు తెంచుకొని వస్తాందంట. ఆ తల్లులకు చాలా మంది బరువుకు తగ్గట్టు బంగారం ఇస్తారు. తక్కెట్లా ఎవరి పేరు మీద మొక్కితే వాళ్ళను కూకబెట్టి అటెనక బెల్లం పెట్టి తూగినాకడ అందరికి మంచి పెడతారు. అయితే ఈ అక్క సుతం కుక్కకు మంచిగా లేకపోతే మొక్కి అది మంచిగా అయినాక తీసుకొని వచ్చి ఒక ఇట్లా బంగారం తల్లికి ఇచ్చిందంట. దీని చూసిన కొందరు తల్లుడు అవమానించింది. ఇదేంది గిట్ల చేస్తారా, దేవుళ్ళ తానా గిట్ల కుక్కలతోటి మొక్కులు పెట్టుడేందని కొందరు కోప్పడితే, అయినా ఆమె మొక్కులు పెట్టుకుంది తప్పేంది, మొక్కింది పెట్టింది అని ఇంకొందరు సపోర్ట్ చేస్తాండ్రు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇట్టం వచ్చినట్టు వీడియోలు ఇస్తారు. అబ్బబ్బా, రాత్రికి రాత్రి ఫేమస్ కావాలి అనుకుంటారు. ఇంటికాడ నుంచి ఢిల్లీకి నడుచుకుంటూ పోతే ఏంది, ఎవరెస్ట్ ఎక్కి వీడియో పెడితే ఏంది, లేకపోతే ఇంటి పక్క పొంటలతోటి లొల్లి పెట్టుకుంటేంది, ఏదన్నా చేసి వైరల్ కావాలి ఇప్పటోళ్లకు. పిల్లికి చెలగాటము ఎలుకకు పాన సంకటం అన్నట్టు కేరళలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పోస్టుకు ఇజ్జత్ పోయిందని పాపం ఆ వీడియోలో ఉన్న ఓ అన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఈ వీడియో చూసిన చాలా మంది కావాలని వేయలే, బస్సులో బగ్గమంది ఉండుడికి గట్ల దాకిందని చెప్పేసి అనుకుంటా సపోర్ట్ చేసిర్రు అన్నట్టు. గాలికి పోయే కంపాన్ని ఎత్తికి పెట్టుకున్నట్టు ఏ గాలి ఎట్లొస్తుందో, ఏ తుమ్ము ఎట్లినిపిస్తుందో, ఎట్లా ఇజ్జత్ పోతుందో, ఎట్లా పానాలు పోతాయో ముందే జాగ్రత్త అనుకొని నయం. చూడురికి ఇట్లా బస్సులో పోయేట అన్నలు ఎట్లా ఎగుమతి చేస్తాండ్రు.
బస్సులో ఎక్కి ఇక రండ్రి వీడియోలు తీయండ్రి, యాడ ముట్టినమో ఎట్లా ముట్టినమో చిన్న కెమెరా పెడతారా, పెన్ కెమెరా వాడతారా, సీసీ కెమెరాలు చూస్తారా, 4K కెమెరాలు తీసుకుంటారా, షూట్ మీది సేఫ్టీ మాదని అంటుర్రు మొగమగ రాజులు. బస్సులో ఎక్కాలంటే భయపడము, ఆడోళ్ళు వచ్చి తాకితే ఇక మేమే వీడియోలు తీస్తామా అనే రేంజ్లా అట్ట పెట్టెలు చుట్టుకొని ఇక పెద్ద ఆయుధాలు పట్టుకున్నట్టు ఖుషి అవుతాండ్రు. పాపం ఇలా చూస్తే ఈ ఆడక్కలు ఫోన్లు పట్టుకొని బాగానే భయపడుతున్నట్టున్నారు కదా. ఏందో ఏమో పో, తప్పేవాళ్ళు ఒప్పేవాళ్ళు వాళ్ళు ఏ టెన్షన్లో ఉన్నారో పొంగరంగా ఏం కోపం ఉన్నదో మనసు పెట్టుకొని ఆలోచించి అటెన్గా తిట్టుడు వీడియోలు తీసుడు చేయండ్రోళ్ళు. ఉత్త పుణ్యాన పానాలు పోతాయి. వాళ్ళకి ఇంటోళ్ళు ఉంటారు, పిల్లగాన్లు ఉంటారు పైలం వల్ల. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరికి చెప్పాలి, ఎవ్వలకద్దు. ఇవాళ గిట్ట నాకైతే తెలిసిన వాళ్ళు ఎవ్వరు పుట్టినరోజు లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు పుట్టినరోజు చేసుకుంటే జైలుకే, ఇష్టం వచ్చినట్టు చిలరేగుతామంటే కటకటాల పాలే, ఇష్టం వచ్చినట్టు కేక్లను ఓత్తామంటే మీ స్వేచ్ఛకు పోలీస్ స్టాఫ్ పెడతారు పోలీసు వాళ్ళు. ఇంతకీ ఏమైంది అనుకుంటుండ్రా? అగ్గో ఇది చూడు రే, అరే మంచి హ్యాపీ బర్త్డే వేసుకుంటుండ్రు, కేక్ కటింగ్ పక్కపోటి దోస్తు బాగుందయ్యా చంద్రం అన్నట్టు వేసుకుంటారు. కానీ ఇక బగ్గా పరిచయం పెట్టి చూడుర్రి, కేకును దేంతో కడి చేస్తాండ్రు, షాకుతోటి కదా. కానీ వీళ్ళు దేంతో చేసిర్రు చూడుర్రి, షాకు కాదు గొడ్డలతోటి చేసిర్రు కేక్ కటింగు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెద్దపట్నం అనే ఊళ్ళో ఉంటారు రామ్కి, సంతోష్, ఇక రాజేష్లు. వీళ్ళు మొన్న డిసెంబర్ 31 నాడు మస్తు తాగి ఊళ్ళో అందరు భయపడ్డట్టు చేసిరట. కనుమనాడు సుతా ఇట్లనే చేసిర్రు, మందు తాగి కేక్ కటింగ్ చేసిర్రు ఇట్లా, అది కూడా గొడ్డలతోటి అన్నట్టు. అయినా ఊళ్ళో జనాలుండే జాగలకి ఇట్లా గొడ్డలతోటి కేక్ కటింగ్లు చేసుడు ఏందని ఊరోళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిర్రు. ఇలా లొల్లి పోలీస్ స్టేషన్ వరకు ఓవడతోటి వీళ్ళందరినీ పిలిపించిర్రు పోలీసు వాళ్ళు. అయినా కత్తులతోటి కేకులు కడి చేసుకోవాలి కానీ గొడ్డలతోటి కొడలతోటి కడి చేసుడు ఏంది వయ్యా అని మందలిచ్చిరట పోలీసు వాళ్ళు. ఏందో ఏమో పోర్రి, ఈ కాలం యూత్ పోరగాన్లు కొత్తగా వేయాలి ఎరటిగా వేయాలని ఏం కథలు పడుతుండ్రో ఏందో పో. వార్తలు చూసిరు కదా. ఇక ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.